పోయిన వారం థియేట్రికల్గా రిలీజ్ అయిన మరణమాస్ అండ్ అలపుల జిమ్ఖానా మూవీస్ని నిన్న నేను బ్యాక్ టు బ్యాక్ షోస్ థియేటర్లో చూసి సెపరేట్గా 2 వీడియోస్ చేయడం కంటే ఒకే వీడియోలో రెండింటికి రివ్యూస్ ఇచ్చేస్తే బెటర్గా ఉంటుందేమో అని ఈ ఫార్మెట్ని ట్రై చేస్తున్నా. ఒకవేళ ఈ రెండిట్లో ఏదో ఒక్కదానికే మీరు రివ్యూ వినాలని అనుకుంటే రెండిటికి సెపరేట్ చాప్టర్స్ పెడతా, సో దట్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుని చూడొచ్చు. సో ముందుగా మరణమాస్ మూవీ గురించి చెప్పాలంటే ఇదొక డార్క్ కామెడీ థ్రిల్లర్. రిప్పర్ చంద్రన్ అనే ఒక సీరియల్ కిల్లర్ 1985-86 ప్రాంతంలో 14 మందిని చంపేసి వాళ్ళలో కొంతమంది ఆడవాళ్లపై అత్యాచారానికి పాల్పడి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్ని దోచుకున్నందుకు గాను కేరళ న్యాయస్థానం అతనికి ఉరిశిక్ష విధించింది. ఇప్పటికీ కేరళ న్యాయస్థానం ద్వారా ఉరిశిక్ష విధింపబడ్డ చివరి నేరస్తుడు కూడా రిప్పర్ చంద్రనే. ఈ రిప్పర్ చంద్రన్ అనే క్రిమినల్ని బేస్ చేసుకుని క్రియేట్ చేసిన ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ ఈ మూవీలో కొంతమందిని టార్గెట్ చేసి చంపుతూ ఉంటాడు. అలా ఒకరోజు తను టార్గెట్ చేసిన వాడిని చంపడానికి వెళ్ళిన ఆ సీరియల్ కిల్లర్ ప్లాన్ హీరోయిన్ వల్ల తారుమారవుతుంది. అసలు ఆ కిల్లర్ యొక్క ప్లాన్ ఏంటి, ఆ ప్లాన్ని హీరోయిన్ ఎలా చెడగొట్టింది, ఈ గందరగోళంలోకి మన బసిల్ జోసెఫ్ ఎలా దూరాడు, చివరికి ఆ కిల్లర్ యొక్క ప్లాన్ వర్కౌట్ అయ్యిందో లేదో తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే. నిజానికి ఈ మూవీలో లాజికల్ లూప్ హోల్స్ చాలా ఎక్కువగానే ఉన్నాయి అండ్ కొన్ని సీన్లు మరీ ప్రెడిక్టబుల్గా కూడా ఉన్నాయి. అయితే ఇలాంటి చిన్న చిన్న డ్రాబ్యాక్స్ ఉన్నప్పటికీ కూడా ఈ మూవీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎంటర్టైనింగ్గానే సాగడంతో చాలా వరకు ఈ మూవీలో ఉన్న డ్రాబ్యాక్స్ని ఇగ్నోర్ చేసేస్తాం. కాకపోతే ఈ మూవీ యొక్క క్లైమాక్స్ని మాత్రం ఇంకొంచెం బెటర్గా డీల్ చేసుంటే బాగుండేదని నాకు అనిపించింది. అండ్ ఆ సైకో కిల్లర్ క్యారెక్టర్ని కూడా ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసుంటే బాగుంది అనిపించింది. ఇక పెర్ఫార్మెన్సెస్ సంగతి చూస్తే పేరుకి ఈ మూవీలో బసిల్ జోసెఫే హీరో అయినా బసిల్ జోసెఫ్ క్యారెక్టర్కి ఈ మూవీలో ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో అంతే ఇంపార్టెన్స్ని వేరే క్యారెక్టర్స్కి కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఆయా క్యారెక్టర్స్ చేసిన వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ కూడా బాగున్నాయి. సో ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ని పెట్టుకోకుండా సరదాగా టైంపాస్ అయిపోయే ఒక డార్క్ కామెడీ మూవీని చూడాలి అనుకుంటే ఈ మూవీ మీకు మంచి చాయిస్ అవుతుంది. ఇక అలపుల జిమ్ఖానా మూవీ విషయానికి వస్తే ఫెయిల్ అయిన సబ్జెక్టులని సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసి క్లియర్ చేసుకోవడం కంటే బాక్సింగ్ నేర్చుకొని స్పోర్ట్స్ కోటాలో సీట్ కొట్టడమే బెటర్ అనే ఐడియా వేసిన హీరో అండ్ హిస్ ఫ్రెండ్స్ బాక్సింగ్ నేర్చుకోవడానికి పడ్డ తిప్పలేంటి, డిస్ట్రిక్ట్ లెవెల్ టోర్నమెంట్లో పాల్గొన్నప్పుడు వాళ్ళకి ఎదురైన అనుభవాలు, చేసిన తింగర్ పనులు, చివరిగా ఆ టోర్నమెంట్ వల్ల వాళ్ళకి బోధపడిన విషయాలేంటో తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే. జనరల్గా బాక్సింగ్ నేపథ్యంలో వచ్చే మూవీస్ ఎప్పుడు కూడా కొంచెం సీరియస్ టోన్లోనే ఉంటాయి. ఒకవేళ అలాంటి మూవీస్లో కామెడీని పెట్టినా కూడా దాన్ని ఒక సైడ్ ట్రాక్లా బాక్సింగ్ ఎపిసోడ్స్తో కలపకుండా విడిగా ఉంచుతారు. బట్ ఈ మూవీ అలా కాదు. పేరుకి ఇది బాక్సింగ్ నేపథ్యంలో సాగే మూవీ అయినప్పటికీ కూడా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఈ మూవీలో ఫన్ ఇంక్లూడ్ చేసి ఎంటర్టైనింగ్గానే ఈ మూవీలో జరిగే ఈవెంట్స్ని చూపించే ప్రయత్నం చేశారు. కాకపోతే ఆ ఫన్ ఎలిమెంట్ కొన్ని చోట్ల బాగానే వర్కౌట్ అయింది, కొన్ని చోట్ల మాత్రం తేలిపోయింది. సరే పోనీ ఆ బాక్సింగ్ మ్యాచెస్ అయినా చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉన్నాయా అంటే వాటిది కూడా అదే పరిస్థితి. కొన్ని మ్యాచెస్ బాగుంటాయి, కొన్ని మ్యాచెస్ లైట్. ఒక విషయం మనకి నచ్చినా కూడా అది పర్ఫెక్ట్గా లేనప్పుడు, మనస్ఫూర్తిగా బాగుందని చెప్పలేనప్పుడు బాగానే ఉందిలే అన్న మాట వాడతాం కదా, ఈ మూవీ పరిస్థితి కూడా అదే. ఇక ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానని అడిగితే ఒక ఫ్రెష్ బ్యాక్డ్రాప్లో ఎంటర్టైనింగ్గా సాగిపోయి ఒక స్పోర్ట్స్ డ్రామాని చూడాలి అనుకుంటే ఈ మూవీని చూడొచ్చు. బట్ ఎంటర్టైనింగ్ అన్న పదం వాడాను కదా అని మరీ పొట్టచకలైపోయే కామెడీని ఎక్స్పెక్ట్ చేయకుండా జస్ట్ టైంపాస్ కోసం చూడాలి అనుకుంటే ఈ మూవీని చూడండి. ప్రజెంట్ ఈ 2 మూవీస్ కూడా ఐనాక్స్లో విత్ సబ్ టైటిల్స్ ఆడుతున్నాయి. అయితే అలపుల జిమ్ఖానా మూవీని మాత్రం తెలుగులోకి డబ్ చేసి ఈ నెల 25న థియేట్రికల్గా రిలీజ్ చేయబోతున్నారు. సో ఒకవేళ ఆ మూవీని తెలుగులో చూడాలన్న ఇంట్రెస్ట్ కనుక మీకుంటే 25th వరకు వెయిట్ చేయండి. పర్సనల్గా అయితే నాకు ఈ రెండిట్లో మరణమాస్ మూవీ బెటర్ అనిపించింది. ఒకవేళ మీరు కూడా ఈ మూవీస్ని చూసుంటే కనుక మీకు ఈ రెండిట్లో ఏది బెటర్ అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మరిన్ని రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.